ஓமஸ்மத்குருभ्यो நமः. நோத்துச்சுவர்க்கும் புகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திருவாதார் நாத்தத்துடாய் மொழிநாராயணன் நம்மால் போத்தரை தரும் பொன்னியனால் பண்டொரு நாள் கூத்தத்தன் வாயு வீடந்து கும்பகர்ணனும் தோத்துமுனக்கே புறந்துயல் தாம் தந்தானோ ஆத்தானந்துளையாய் அரங்கலமே தேத்தமாய் வந்து திரவேలో రెంబావాయ్. జై శ్రీమన్నారాయణ. భగవద్ భాగవతోత్తములందరికీ అడియన్ రామానుజదాస. ఈవేళ 10వ పాసురం, ధనుర్మాసోత్సవంలో 10వ పాసురం. దీంట్లో నోత్తుచు అంటే నోము అనగా వ్రతం అనే పదం ఈరోజు వచ్చింది. తిరుప్పావైలో ఇప్పటివరకు మనము శ్రీ వ్రతము దాంట్లో ఇవాళ వ్రతం వచ్చింది. ఈ వ్రతం అనే పదం రావడం కోసమే నేను ఇప్పటివరకు కూడా తిరుప్పావై యొక్క అవతారిక ఎందుకు అవతరించిందనేది చెప్పకపోవడానికి కారణం ఇక్కడ వ్రతం అనే పదం రావడం కోసం ఇన్ని రోజులు ఆగడం జరిగింది. ఈ వ్రతం ఏంటండి? గోదమ్మ వారు కలియుగంలో చేసిన వ్రతం. కానీ ఆమె ఎలా చేసిందండి? కలియుగంలో శ్రీకృష్ణ పరమాత్మ లేడు, వ్రేపల్లే లేదు. ఈమె ఉన్నది దక్షిణ దేశంలో శ్రీవిల్లిపుత్తూరులో. కానీ అంతకు పూర్వం ఉన్నటువంటి ద్వాపరయుగంలోని కృష్ణ పరమాత్మను ఆమె అనుభవించింది. ఆనాడు వ్రేపల్లెలో ద్వాపరయుగంలో ఒక 2-3 సంవత్సరాలు వరుసగా కరువు కాటకాలు వస్తే అక్కడ వర్షాలు లేవు. వర్షాలు లేకపోయేసరికి పాడి పంటలు ఏమీ లేకపోయేసరికి ఊర్లో అప్పుడు కృష్ణుడు బృందావనంలో ఉంటే అప్పుడే వయసు మీదికి వచ్చిండు కృష్ణుడు. వచ్చినప్పుడు ఊర్లో గోపికలందరూ కృష్ణుని వెంటనే పడుతున్నారు. అది చూసిన పెద్దవాళ్ళైనటువంటి వృద్ధులు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి గోపాలకులు వాళ్ళందరూ భయపడ్డారు. అమ్మో, అందరూ ఈ కృష్ణుని మాయలో ఊరంతా పడ్డరే ఈ గోపికలు మన పిల్లలు అని చెప్పి వాళ్ళు భయపడి కృష్ణునికి దూరంగా ఉంచిన తర్వాత ఈ రకంగా కరువు వస్తే అక్కడ పెద్దవాళ్ళని అడిగితే అప్పుడు వారు ఏం చెప్పినంటే కాత్యాయని వ్రతం చేయమని చెప్పారు. కాత్యాయని వ్రతం చేస్తే ఎవరు చేయాలి? వీళ్ళు తల్లిదండ్రులు చేసేది కాదు, చిన్నపిల్లలు గోపికలు చేసేది. మరి దీనికి చేయాలంటే దీని పూర్తి స్థాయి వీటికి కావలసినవి వీటి ఫలితం అన్నీ తెలిసిన వాడు ఎవరయ్యా అంటే మన చిన్ని కృష్ణుడే. సరే, ఇప్పుడు ఏం చేయాలి? మనకు కరువు కాటకాలు వచ్చినాయి, వీటిని అధిగమించాలంటే పిల్లలు చెయ్యాలి. ఈ పిల్లల చేత కృష్ణుడు చేయించాలి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చచ్చుకుంటూ వారి యొక్క పిల్లల్ని కృష్ణుడి దగ్గరికి పంపించి ఈ వ్రతం చేయండి, ఈ వ్రతం వల్ల పాడి పంట సుభిక్షంగా ఉంటాయని చెప్తే అప్పుడు గొల్ల బాలికలందరికీ సంతోషం. ఈ రకంగానైనా మనం కృష్ణ పరమాత్మను కలుస్తాం కదా అని చెప్పి చాలా సంతోషం. వారు ఏం చేశారంటే వారి యొక్క తల్లిదండ్రుల కోసం పారా అనే వాద్యం కోసం ఏదో వ్రతం చేసే మిష లోపట ఉన్న వారి అంతరార్థం మాత్రం శ్రీకృష్ణుని చేరడమే, శ్రీకృష్ణుని యొక్క అనుభూతిని పొందడమే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. అప్పుడు వారు ఆ రకంగా గొల్లబాలికలంతా నిష్టగా చేశారే కృష్ణుని కోసం, అది గుర్తు తెచ్చుకొని అమ్మ కృష్ణుని కోసం కలియుగంలో విల్లిపుత్తూరులో తిరుప్పావై అనే వ్రతం నోమును నోచింది. ఇప్పుడు ఇంతవరకు మనం చూస్తే 6వ పాసనం నుంచి 15వ పాసనం వరకు జీవాత్మ స్వరూపం అని చెప్పాం కదా. మన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో దీంట్లో అంతర్లీనంగా మన పూర్వాచార్యులు చెప్పిన వ్యాఖ్యానం ఒకటి ఉందండి. 6వ పాసనము, 7వ పాసనము, 8వ పాసనం మనకు 12 ఆళ్వార్లు, ముఖ్యంగా కరెక్ట్గా చెప్పాలంటే 10 ఆళ్వార్లు మనకు విశేషం. ఈ 10 మంది ఆళ్వార్లలో మొదట 6వ పాసనం, 7వ పాసనం, 8వ పాసనం పొయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ వీరి ముగ్గురు గురించి చెప్పింది. వారు ముగ్గురు 6, 7, 8 పాసరాలు అయిపోయింది. 9వ పాసనంలో విశేషమైనటువంటి ఉపాయ నిష్ట కలిగినటువంటి
భక్తిసారుల గురించి 9వ పాసనంలో చెప్పిండు. ఆయన ఎంత ఉపాయనిష్ట అంటే, భక్తిసారులు అంటే ఆయనకి చాలా మహిమలు ఉన్నాయి. కానీ ఆ మహిమలన్నీ కూడా ఆయన స్వప్రయోజనం కోసం కాక ఆయన మహిమలతోని పరమాత్మను చేరదామని చూడలేదు. పరమాత్మనే ఈయనను అనుగ్రహించి వచ్చి ఉద్ధరించాలని చెప్పేటువంటి ఉపాయ నిష్ట తన దగ్గర ఉన్న మహిమలు ఏవీ ప్రయత్నం చేయలేదు. ఈయన మహిమల గురించి చెప్తే, ఒకసారి భక్తిసారుల వారు ఒక ఊర్లో కాంచీపురంలో ఉన్నప్పుడు ఒక ముసలామె వచ్చి వీరిని సేవించింది. అప్పుడు దానికి సంతోషంగా వారు ఆ ముసలామెకు యవ్వనాన్ని ప్రసాదించింది. ఆ యవ్వనం వల్ల ఆమె ఆ రాజును, ఆ ఊర్లో ఉన్నటువంటి రాజుగారిని, ఆ రాజ్యంలోని రాజుగారిని పెళ్లి చేసుకుంది. అప్పుడు రాజుగారికి వృత్తాంతం తెలిసింది, ఈమె ముసలామెగా ఉన్నది, యవ్వనం వచ్చింది. ఎట్లా వచ్చిందమ్మా అంటే, ఫలానా వారు ఉన్నారని చెప్తే మహనీయులు వారి దగ్గరికి భటులను పంపించిండు. రాజుగారు నమ్మంటున్నారు, రాండి, వచ్చి రాజుగారికి కూడా యవ్వనం ప్రసాదించాలి, రాజుగారి మీద కవిత్వం పాడాలంటే నేను ఆ రకంగా వచ్చేవాడిని కాదు, నా మహిమలు నా స్వప్రయోజనానికి కోసమే వాడను, మీ రాజుగారి అహంకారానికి నేను రాను అని చెప్పిండు. చెప్పిన తర్వాత రాజుగారు ఏం చేస్తారు, కాంచీపురం నుంచి మీరు బహిష్కరిస్తే, ఎప్పుడైతే భక్తిసారుల వారు కాంచీపురం నుంచి బయలుదేరితే కాంచీపురం పరిసరాల్లో వీరు ఎవరెవరినైతే పరమాత్మను పెరమాణులను సేవించిండ్రో, అర్చామూర్తిలో ఉన్నటువంటి పెరమాణులు వారందరూ కూడా ఊర్లలో నుంచి దారి పట్టి భక్తిసారుల వెంట పోవడం జరుగుతుంది. ఇది చూసిన తర్వాత రాజుగారి బుద్ధికి వచ్చి, అయ్యా మీరు ఎక్కడికి పోవద్దు, ఇక్కడే ఉండండి, నా యొక్క అహంకారం వల్ల నేను అట్లా చేసిన అని చెప్పి, అంటే వారి యొక్క మహిమ. ఒకనాడు కుంభకోణంలో శారంగపాణి స్వామివారిని ఈ భక్తిసారులు దర్శించడం కోసం పోతే పరమాత్మ వీరు వచ్చేసరికి లేచి చూస్తున్నారట భక్తిసారులను. అంటే అంత ఉపాయనిష్ట వీరేంటిది, పరమాత్మనే వచ్చి వీరిని ఉద్ధరించాలి కదా, అంటే పరమాత్మనే వీరి కోసం వీరు వచ్చిండ్రా అని చూసేంతటి నిష్ట భక్తిసారులది. అది 9వ ఉపాసనంలో అయిపోయింది. ఇది 10వ ఉపాసనంలో మన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోని దివ్య ప్రబంధాలకు అత్యంత ముఖ్యమైనటువంటి తిరువాయుముడిని అనుగ్రహించినటువంటి నమ్మాల్వారుల యొక్క అవతార విశేషిక దీంట్లో అంతర్లీనంగా చెప్పబడింది. ఇప్పుడు చూద్దాం, ఈ పాసురంలోని విశేషాన్ని చూద్దాం. నోత్తు చువర్కుం అంటే నోమి నోచి, చువర్కుం అంటే ఉన్నత గతి. ఇక్కడ స్వర్గమని చెప్పినా అంటే హాయిని, ఉన్నత గతిని ఇచ్చింది. అంటే నోము నోచి ఉన్నత గతిని పొందిన దానా అని చెప్పి మిగిలిన నలుగురు 6, 7, 8, 9వ పాసరంలోని నలుగురు గోపికలు కూడా వచ్చి, మిగిలిన గోపికలతో వచ్చి ఈ యొక్క 5వ గోపిక ముందట, వాకిటి ముందట నిల్చొని నోములు నోచి దాని ఫలితాన్ని అనుభవించిన దానా అంటున్నారు. అంటే ఏం నోము నోచిందండి ఈమెకు నోము ఏంటిదండి? ఇంతకు ముందుకు చెప్పినట్టు 9వ పాసరంలో చెప్పినట్టు అత్యంత ఉపాయనిష్ట. ఉపాయం పరమాత్మను చేరాలంటే మనకు భగవద్గీతలో కర్మ, జ్ఞాన, యోగ, భక్తి, కర్మ జ్ఞాన భక్తి, ఈ 3 దాటిన తర్వాత ప్రపత్తి. అయితే ఈ కర్మ, జ్ఞానము, భక్తి ఒకప్పుడు ఉంటాయి, ఇంకొకప్పుడు నాకు చాలా జ్ఞానము, భక్తి ఉందండి, కానీ నేను అవసాన దశలో, నా యొక్క చివరి దశలో నా మనసు, నా ఇంద్రియాలు ఏవి పరమాత్మను స్మరిస్తాయో లేదు, నేను ఏ అనారోగ్యంలో ఉంటానో, ఏ స్థాయిలో ఉంటానో నాకు తెలియదు. అప్పుడు నా దగ్గర జ్ఞానం ఉంది అంటే ఆ జ్ఞానం వల్ల పరమాత్మను గుర్తుంచుకుందామన్నా గుర్తుండదేమో ఆ వృద్ధాప్యంలో. ఒకవేళ భక్తి అప్పుడు రాదేమో, ఎంత శరీర అవస్థలో ఉంటామేమో, ఆ కర్మన మనకు కనపడదు. కాబట్టి ఈ కర్మ, భక్తి, జ్ఞానం అనేటువంటివి ఒకప్పుడు ఉండవచ్చు, మనకు ఉన్నా అప్పుడు మనం స్మరించలేమేమో. కానీ పరమాత్మ మాత్రం మన వెంట, మనం ఈ శరీరాన్ని తీసుకొని ఉన్నంతసేపు, ఈ శరీరాన్ని వదిలిన ఆత్మను శరీరంగా చేసుకొని పరమాత్మ ఎప్పుడు ఉండేవాడు పరమాత్మ. ఆ పరమాత్మనే నన్ను ఉద్ధరించడానికి నేను చేసే ప్రయత్నం లేదు, ఆయనంతటా ఆయన సంకల్పంతో నన్ను ఉద్ధరించాలి. కానీ
నాకు చాలా జ్ఞానం ఉంది, వీడు చాలా భక్తి ఉన్నాడు, వీడికి కర్మ చాలా సుకృతంగా ఉంది ఉన్నంత మాత్రాన వీటి ద్వారా నేను ఆయనను పొందగలుగుతా అంటే అది మన చేతిలో లేదు. అది పూర్తిగా ఆయన ఇష్టం. అదే ఉపాయ నిష్ట మనకు 9వ పాసురంలో కూడా చెప్పింది. దీంట్లో కూడా ఇంకా ఉపాయ నిష్ట కలిగినటువంటి ఆ గోపిక గురించి చెప్తూ ఆ ఉపాయ నిష్టతో పోయినసారి ఉపాయ నిష్ట ఉన్నదని చెప్పింది కానీ ఫలితం చెప్పలేదు. ఇక్కడ ఏం చెప్తుంది? నోత్తుచ్చు వరకు ఉపాయ నిష్ట చేత ఫలితమును కూడా అనుభవించింది. అంటే పరమాత్మ వచ్చి ఈ సమాగమనం అయింది. అంతటి పరాకాష్ఠను దీంట్లో ఉపాయ నిష్ట చేత పరమాత్మను పొందినటువంటి అంటే సుఖము ఉన్నత గతులను పొందినటువంటి వృత్తాంతాన్ని దీంట్లో చెప్తుండ్రు. పుగికింద్ర అమ్మనాయ్. అమ్మనాయ్ అంటే అమ్మ ఈ యొక్క నోము వల్ల అంటే భాగవత కైంకర్య రూపకంగా ఏ రకంగా అంటే వీరికి మరి కర్మ జ్ఞాన భక్తి వీరు లేకుంటేనే డైరెక్ట్ ప్రపత్తికి పోయినరా అంటే లేదండి. వీరు కర్మ చేశారు, వీరికి భక్తి ఉంది, వీరికి జ్ఞానం ఉంది, కానీ వీరి కర్మ నిష్కామం. ఎంతసేపు ఈ కర్మ నా కోసం కాదు, కృష్ణార్పణం. జ్ఞానం ఉంది, ఆ జ్ఞానము పరమాత్మకు మనము చెందిన వారము, మనము స్వతంత్రులము కాదని చెప్పే జ్ఞానమే. మరి భక్తి అనంతమైనటువంటి భక్తి, కానీ నేను భక్తితో పాడడం వల్ల పరమాత్మ వచ్చి నన్ను ఉద్ధరిస్తాడని కాదు. నా భక్తి దానికి కారణం కాదు, అది ఆయన యొక్క సంకల్పమే. కానీ నేను ఉండలేక భక్తి అనేటువంటి నిష్ట కలిగినటువంటి పరమ ఉపాయ నిష్ట కలిగినటువంటి నోమును నోచి ఉన్నత గతులు చెందినదానా అని చెప్తుంది. మాతముంతారో వాషల్ తిరువాదార్. వాషల్ వాకిటిలోని దర్వాజా నువ్వు తెరవకున్నా పర్లేదమ్మా, కానీ మాతముంతారో మాటనైనా మాట్లాడవచ్చు కదా. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు, తలుపు తెరవట్లేదు, తలుపు తెరవకున్నా మాటైనా మాట్లాడవచ్చు కదా. అంటే తలుపు తెరవకపోయినా పర్వాలేదు, మాట మాట్లాడితే వీళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటండి అంటే మాటలైనా మాట్లాడవచ్చు కదా. అంటే మాట యొక్క ఉద్దేశము ఇక్కడ శ్రీ సూక్తి. అంటే ఆచార్యుల వారు అంత నిష్టతోని ఉన్నారు కదండి. మాట అంటే వారు చాలా నిష్ట పరమాత్మతోని సంయోగమై ఉన్నారు కదా. ఆమె పరమాత్మ అనేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అనే మత్తులో మునిగి నిద్రిస్తుంది. ఇప్పుడు మనకు వంట ఇంట్లో మంచి తీపి పదార్థం ఏదో వండుతారు, దాని వాసన వస్తుందా రాదా మనకు? అదే రకంగా ఈమె పరమాత్మను అనుభవిస్తూ ఉంది కదా. ఒకవేళ ఈమె మాట్లాడితే పరమాత్మ గురించిన జ్ఞానమే మనకు ఉపదేశిస్తుంది. దాన్నే శ్రుసూక్తి అంటారు. వారు ఏ అవస్థను అనుభవిస్తారో ఆ మాటలే వస్తాయి. ఆ మాటల వల్ల ఏమవుతుందండి? వాషల్ తిరువాదార్ వారి యొక్క ఆచార్య శ్రీ సూక్తి వల్ల మనలో ఉన్నటువంటి ఇంతకుముందుకే పోయిన పాసనంలో దర్వాజ తలుపులు అంటే నమః అంటే మనలో ఉన్నటువంటి అంటే అహంకారం మమకారం అనేటువంటి ద్వారాలు మనలో తెరుచుకోవాలంటే వారు మాట్లాడినటువంటి ఆచార్య శ్రీ సూక్తుల వల్లనే మన యొక్క అహంకార మమకారం అనేటువంటి దర్వాజలు తెరుచుకొని మనము భాగవతోత్తముల ద్వారా భగవంతుణ్ణి చేరుతాము. అమ్మ కనీసం మాట్లాడినైనా మాట్లాడు, నువ్వు మాట్లాడితే మాలో అహంకారం తర్వాత దర్వాజ అదే తెరుచుకుంటుంది అని చెప్తుంటే అప్పుడు ఏమనుకుంటుంది లోపల ఉన్న గోపిక, ఎందుకండి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? మీరు అనుకుంటున్నారు లోపల పరమాత్మ నా దగ్గర ఉన్నాడు అనుకొని, కానీ నా దగ్గర ఎవ్వరు లేరు. మీరు అనవసరంగా నా కోసం వేస్ట్ చేస్తున్నారు టైము. మీరు ముందుకు సాగి పరమాత్మను సేవించుకోవాల్సిందంటే అట్లా కాదమ్మా, నువ్వు ఎందుకు రాలేవు? నా తత్తులాయుడు అంటే పరమాత్మ నా దగ్గర లేదు అని ఆమె చెప్తుంది. అంటే పరమాత్మతోని కలిసి ఉన్నా కూడా పరమాత్మ ఈమె వేరు కలిసిపోయాను, ఇంకా వేరే నా దగ్గర లేదు, నా దగ్గర పరమాత్మ లేడని చెప్తుంది. కానీ వీళ్ళకు వాసన వస్తుందటండి. నా తత్తుడాయుముడి నారాయణన్, మాకు తులసి మాల యొక్క పరిమళం వస్తుందండి. ఆ పరిమళమును ఆ తులసి దళాన్ని కిరీటం మీద పరమాత్మ ధరిస్తే ఎవరండి? ఆ నారాయణమూర్తి. ఆయన ఎవరండి? నమ్మాల్ పోతైతరం పుణ్యనాల్.
అటువంటి పుణ్యాత్ముడైనటువంటి పరమాత్మ మా కొరకై పర అనే వాద్యం అనే కాకుండా పరత్వం మాకు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని అనుగ్రహించేటువంటి పుణ్యాత్ముడైనటువంటి పరమాత్మ ఆయన కిరీటం మీద ధరించినటువంటి తులసిమాల యొక్క పరిమళం మాకు వస్తుంది. ఆ పరిమళాన్ని ఏ రకంగా చెప్పారంటే ఆ పరిమళం అనేది పరమాత్మ ఆ వ్యామోహం, ఆ పరిమళమైనటువంటి భగవత్ వ్యామోహమే. ఆ వాసన వస్తుంది. ఆ వాసన వస్తుంటే నువ్వు లోపల పరమాత్మ లేడని చెప్తావేం అమ్మా అని అంటున్నారు వీళ్ళు. చెప్పిన తర్వాత పండొరునాల్ కూత్తెన్ వాయవీలందు కుంభకర్ణనం తోత్తుమనక్కే పురంగయల్తాం తందానో. అప్పటికి ఈమె లేవట్లేదు. అప్పుడు వీళ్ళు ఆక్షేపిస్తున్నారు, ఏమమ్మా ఒకప్పుడు కుంభకర్ణుడనే రాక్షసుడు ఉండేవాడు, వాడు మృత్యువు నోటిలోకి పడిపోయినటువంటి కుంభకర్ణుడు, వాడు నిద్రకు చాలా ఫేమస్ అండి. మనకు మన వీటిలలో గ్రంథాల్లో కుంభకర్ణుడు అంటే నిద్ర గుర్తుకొస్తుంది. అటువంటి నిద్రను అతనితోని పోటీ పెట్టుకొని అతన్ని పోటీలో ఓడించి ఆయనకున్న ఆస్తి ఏంటిది నిద్ర. అటువంటి నిద్రను నువ్వేమన్నా కొని తెచ్చుకొని గాఢ నిద్రలో ఉన్నావా అమ్మా అని అంటున్నారు. అంటే అంతటి నిద్రలో ఉన్నావా? ఇక్కడ కుంభకర్ణుడిని ఎందుకు చెప్పారు, నిద్రను ఎందుకు చెప్పారు? అదే కాకుండా మృత్యు ఒడిలోకి తోయబడినటువంటి కుంభకర్ణుడు అని చెప్పారు. అంటే భగవద్ విషయములలో అమ్మ ఇక్కడ విరోధి స్వరూపాన్ని చెప్తుంది. ఎవరైనా భగవంతుణ్ణి సేవిద్దామని మనసులో అనుకున్నా, భగవంతునికి అభిముఖమైన వారిని పోనీయకుండా అడ్డుకునే ఎవరైతే ఉన్నారో వాటిని పరమాత్మ వెంటనే మింగేస్తాడండి. పెద్ద నోరు పెట్టుకొని అతన్ని మింగేసాడు. అంటే మృత్యుముఖంలోకి పోయిన వాడంటే పరమాత్మ అతన్ని వెంటనే లేకుండా చేస్తాడు. కుంభకర్ణుడు చేసిన పని ఏంటండి? కుంభకర్ణుడికి రాముడికి ఏమన్నా వైరం ఉందా? లేదు. రావణాసురుడికి రాముడికి మధ్యలో వైరము. రావణాసురుడు చేసిన పని ఏంటి? సీతమ్మ అనగా జీవాత్మ, రాముడు అంటే పరమాత్మ. ఈ పరమాత్మ నుంచి జీవాత్మను వేరు చేసి రావణాసురుడు ఆనందపడ్డాడు. అంటే జీవాత్మను పరమాత్మ పొందడమే కదా ప్రయోజనం. కానీ దాన్ని నెరవేరకుండా చేసినటువంటి విరోధి స్వరూపి కుంభకర్ణుడు ఈ రావణాసురుడికి సహాయం చేసిన వాడు. అంటే పరమాత్మ ఎవరైతే విరోధి స్వరూపానికి ఎవరైనా సహాయం చేసినా సుమా వారిని నేను ఊరుకోను, ఉపేక్షించను, వారిని మృత్యుముఖంలోకి తోసేసి మింగేస్తాను అని చెప్పడం కూడా ఇక్కడ విరోధి స్వరూపాన్ని అమ్మ చెప్పినట్టే. ఇంకొక రకంగా అమ్మ వీరు ఆక్షేపిస్తున్నారు, అయ్యా కుంభకర్ణుడు అంటే ఒక 6 నెలలే వాడి నిద్ర, అది కూడా వాడిది తామస నిద్ర. అంటే ఈ శరీరం సుఖం కోసం పోయే నిద్ర. కానీ నువ్వు పోయేదేమో, గోపిక పోయేదేమో కృష్ణ సంశ్లేషణంలో కృష్ణుడిలో మునిగి సాత్వికమైనటువంటి నిద్ర. ఆ కుంభకర్ణుని నిద్ర ఒక్క సీతమ్మ వారినే అడ్డుకుందేమో కానీ నీ యొక్క సాత్వికమైనటువంటి నిద్ర వల్ల నువ్వు మాకు ఉపదేశం ఇవ్వకపోవడం వల్ల మేము పరమాత్మను చేరడంలో మాకు ఆలస్యమవుతుంది సుమా. అంటే పరమాత్మ ఉపేక్షిస్తాడా నిన్ను? ఆ రోజు ఎటువంటి విరోధి పరమాత్మను చేరకుండా ఉంటే కుంభకర్ణుని చేశాడు కదా, మరి నువ్వు మాత్రం సాత్వికమైనటువంటి నిద్ర అనే రూపంలో మమ్మల్ని అనుగ్రహించకుంటే మాత్రం కృష్ణుడు క్షమిస్తాడా అమ్మ అని భయపెట్టడం కుంభకర్ణుని పేరు తీసుకొచ్చి. అయితే కుంభకర్ణునికి ఇంకొకటి కూడా ఉందండి. మన ద్రవిడ సాంప్రదాయంలో కుంభకర్ణ అంటే కుంభమును ఆధారంగా చేసుకొని పుట్టినవాడు కుంభస్థలుడు. ఎవరు? అగస్త్య మహాముని కూడా అంతర్లీనంగా దీంట్లో చెప్తుంది. అగస్త్యునికి చాలా గొప్పతనం ఉందండి. అగస్త్యునికి 3 గొప్పతనాలు మనం చాలా చెప్పుకునేది ఉంటుంది, కానీ ఇక్కడ 3 గొప్పతనాలు. అగస్త్యుడు ఏం చేసిండంటే వింధ్యా పర్వతాలు వాటి యొక్క ఎత్తును చూసి మురుస్తుంటే ఒక్కసారి వాటిని చిన్నగా చేసి వాటి అహంకారాన్ని ఆయన తుంచివేసిండు వింధ్యా పర్వతాలుగా. అది అగస్త్యముని యొక్క మొదటి మహిమ. రెండోసారి సముద్రాన్ని అంతా ఒకటేసారి మింగి ఆచమనం చేసి పుక్కిలిచ్చి వదిలేసిండు. అంటే మొదటి ఉపాయంలో అహంకారం, వింధ్య పర్వతాల అహంకారాన్ని తీసేసిండు. రెండవ దాంట్లో శాస్త్రాన్ని అంతా
ఆవలి లోట్లోనికి గ్రహించి మళ్ళీ ఆచమనం చేసి వదిలేసి, అంటే శాస్త్రాన్ని అంతా మింగి నమిలి మళ్ళీ మనకు ఉపదేశం చేసిండు. మూడవది జీర్ణం బాతాపి జీర్ణం. ఒకరోజు వీరు ఎటో వెళ్తుంటే ఆ రాక్షసులు వచ్చి వీరిని సాపాటుకు వెళ్ళడం, సాపాటుకు వెలిచిన తర్వాత సాపాట్లో ఒకరిని వడ్డించిన తర్వాత తిన్న తర్వాత మళ్ళీ ఆ రాక్షసుల వల్ల వీరు శరీరాన్ని ఛిద్రమైపోయి వాటికి ఆహారం మిగలడం అనేది జరిగేది. అప్పుడు వీరి యొక్క రాక్షసుల యొక్క అంటే వీరేం చేసేదండి, ఎప్పుడు అగస్త్యుడు తపస్సు చేసుకోవడం, పరమాత్మతోని సాన్నిహిత్యంగా ఉండడాన్ని వీళ్ళు అడ్డుకున్నారు. అప్పుడు ఏం చేశారు, ఇద్దరిని కలిసి మింగి మళ్ళీ వాళ్ళకు జననం లేకుండా జీర్ణం బాతాపి జీర్ణం అని వారిని మట్టు పెట్టిండు. అంటే వీరు పరమాత్మను చేరడానికి విరోధి స్వరూపాలు ఎవరైనా ఉన్నా కూడా అడ్డును తొలగించిండు. ఈ రకంగా మూడు మనలో ఉన్న అహంకారాన్ని తీసేయడం ఒకటి, మనకు శాస్త్రాన్ని ఉపదేశం చేయడం ఒకటి, మనం పరమాత్మను చేరుకోవడంలో ఉన్నటువంటి విరోధి మార్గాలను తీసేయడం అంటే భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని మనం చేరుకోవడాన్ని ఈ రకంగా మూడు ఉపదేశాలను మనకు కుంభకర్ణుని రూపంలో ప్రస్తావించి అమ్మ ఈ పాసనంలో చెప్పింది. ఒకవేళ ఆయన దగ్గర నిద్ర తెచ్చుకొని ఆయనను ఓడించి ఆ నిద్రలో నువ్వు ఆత్మ అనందరయాయ్ అంత మత్తులో ఉన్నటువంటి గాఢ నిద్రలో ఉన్నటువంటి సాత్విక నిద్రలో ఉన్నటువంటి ఓ గోపిక వచ్చి మమ్మల్ని అనుగ్రహించమ్మా, నువ్వు అనుగ్రహించి మాట్లాడుతూనే మాలో ఉన్నటువంటి అహంకార మమకారం అనేటువంటి ద్వారాలు తెరుచుకొని నిన్ను సేవించి తర్వాత పరమాత్మను సేవిస్తాము అని చెప్తున్నాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు, అరుంగలమే ఇంతసేపు ఓ నిద్రపోయే మత్తుదానా అని చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నారండి, అరుంగలము ఓ దివ్య భూషణమా అంటే వాళ్ళు ఉద్దేశము తిట్టడం లేదు. అంటే ఇంత సాత్విక పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా అనుభవిస్తూ ఉపాయనిష్టను పూర్తిగా అనుభవిస్తున్నటువంటి ఓ భాగ్యశాలురాలా దివ్యభూషణమా అంటే భూషణం అంటే మనకు చాలా విలువైంది, నువ్వు మాకు చాలా విలువైన దానివి అని చెప్పి తీర్థమాయి వండ్రు తిరవే మరి లేమ్మా లేచి వచ్చి తలుపు తెరువు ఇప్పటికైనా అని చెప్తుంటే ఆ రావడంలో కూడా ఎట్లా అంటే తీర్థమాయి కొంచెం తేరుకొనిరా, ఎందుకంటే కృష్ణుణ్ణి అనుభవిస్తున్నావు కదా, ఒకటేసారి మనం లేస్తే పొంగిపోతుందేమో ఆ ప్రేమ, పొంగి కింద పడిపోతుందేమో, అట్లా కాదమ్మా నువ్వు కృష్ణ పరమాత్మను పూర్తిగా అనుభవించాలి, దాంట్లో ఒక ముత్యమంతా కూడా బయటికి పోవద్దు, అంటే అంత పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అనుగ్రహం ఉంటేనే దర్శనం చేసుకుంటే మాకు పుణ్యం, ఆ రకంగా నువ్వు తలుపు తెరవమ్మా అని చెప్పి ఈ విధంగా ఈ పాసనంలో అమ్మ నమ్మాల్వార్ల యొక్క విశేషాన్ని అంతర్లీనంగా అంటే పరమ భాగవతోత్తమ మనందరికీ చాలా నిష్ట దాంట్లో ఆ నమ్మాల్వార్లు ఎంత నిష్ట అంటే కృష్ణ పరమాత్మను పాలు పూతన పాలు విషమనే ఆ పాలు ఇవ్వడానికి వచ్చిందని తెలవగానే మూర్చపోతారట, మళ్ళీ 10 సంవత్సరాల దాకా లేవరట వారు. అంటే అంత నిష్ట వారికి కృష్ణుని పైన ఎంత నిష్ట అంటే వారు రాముణ్ణి నరసింహస్వామిని ఇంకెవరిని ముందు ఆరాధన అంటే చేసిన మళ్ళీ చివరిగా వచ్చేసరికి అయ్యో నా కృష్ణునికి ఎంత కష్టం కలిగింది, ఏ రకంగా అయితే అత్తగారు కొంచెం ఇబ్బందుల్లో ఉన్న తన బిడ్డ సంసారం మీద అయ్యో అల్లుడికి ఇంత కష్టం వచ్చింది అని అనుకున్నా చివరికి ఆ కష్టం వల్ల నా బిడ్డకెంతో ఇబ్బందో అని భావించినట్టు కృష్ణపరం ఎంత చేసినా ఎన్ని దేవుళ్ళ పేరు ముందు చెప్పినా కానీ అయ్యో ఇవన్నీ చేయడం వల్ల నా కృష్ణునికి ఎంత ప్రమాదమో అంటే ఆయన కృష్ణ విరహంలోనే కృష్ణుడే ఉపాయం అని చెప్పి నమ్మి పూర్తి స్థాయిలో ఉపాయనిష్ట కలిగినటువంటి నమ్మాల్వాళ్ళను కూడా మనం దీంట్లో సేవించుకోవచ్చు అంతర్లీనంగా. ఈ రకంగా ఈ పాసనం సమాప్తి. కర్కటే పూర్వఫల్గున్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాల్ అఖిల భాగవతాచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.